హాయ్ హలో అందరికి నమస్తే. స్క్రీన్ పైన ఒక ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటో చెబుతున్న నిజం అంటూ ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది టాలీవుడ్కి సంబంధించినటువంటి ఫోటో. నిన్న తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ అవార్డ్స్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తీసుకుంటున్నటువంటి టాలీవుడ్ ప్రముఖులు, అంటే టాలీవుడ్లో పెద్దలు అని చెప్తారు కదా, అట్లా దిల్ రాజు గారు కానీ, రాజమౌళి గారు కానీ, సుకుమార్ గారు కానీ, అశ్విని దత్ గారు కానీ, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు కానీ, ఎంఎం కీరవాణి గారు కానీ, ఇట్లా సుకుమార్, ఇట్లా అల్లు అర్జున్, ఇట్లా అనేక మంది ప్రముఖులు, టాలీవుడ్కి సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు. సో ఈ ఫోటో చెప్తున్న నిజమేంటి, టాలీవుడ్ మీద ఏపీ ప్రభుత్వం కోపగించుకోవడానికి కారణం ఏంటి, ఒక వర్గం మీడియా వీళ్ళ మీద డిబేట్ పెట్టడానికి కారణం ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, ఏదైతే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి, తన సినిమా టాలీవుడ్కి సంబంధించి కాదు, పవన్ కళ్యాణ్ గారు తన సినిమాకి సంబంధించి రిలీజ్ అవుతున్నటువంటి క్రమంలో థియేటర్లన్నీ కూడా బంద్ చేయబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున అన్యాయం జరిగిపోతూ ఉంది, టాలీవుడ్ నాశనం అయిపోతూ ఉంది, నన్ను టార్గెట్ చేశారు, టాలీవుడ్ కోసం నేను ఎంత కష్టపడతా ఉంటే మీరు ఏమంటారు తినే కంచంలో మట్టి పోస్తారా అనే విధంగా ఆయన మాట్లాడడం, మరి ఆయన కందుల దుర్గేష్ గారు మీటింగ్ పెట్టడం, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆ నలుగురు అని చెప్పినటువంటి కాలంలో ఆ నలుగురు వచ్చి కూడా ఎవరెవరికి ఎన్ని థియేటర్లు ఉన్నాయనే విషయంలో వాళ్ళు క్లారిటీ ఇవ్వడం, ఆ తర్వాత మరి ఒక కమిటీ వేయడం, థియేటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న థియేటర్లు కూడా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మీరు సినిమా ఇప్పుడు ఇక మీద విడివిడిగా మీ సినిమా రేట్లు పెంచుకోవడానికి ఇంకో దానికో రావాల్సిన అవసరం లేదు, ఒక యూనిటీగా ఉండి మీరంతా ఒక గ్రూప్గా ఉండి సినిమాకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వచ్చి కలవాలి, మీకు రిటర్న్ గిఫ్ట్ గ్యారంటీగా ఉంటుందని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి క్రమంలో వీళ్ళందరూ కూడా ఆ నలుగురు అని చెప్పబడేటువంటి వ్యక్తులు, మరి ఆ సినిమాకి సంబంధించి హరిహర వీరమల్లుకు సంబంధించి కుట్ర లేదు, కోణం లేదు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ ప్రతిపాదన తెచ్చాడు, థియేటర్లకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ కలెక్షన్ల విషయంలో కానీ, ఇట్లా ఆ సినిమా రంగానికి సంబంధించి అనేక విషయాలు వాళ్ళు ఒక కొలిక్కి రావాలంటే థియేటర్లు బంద్ చేయడమే, థియేటర్లు బంద్ చేసిన ఇవన్నీ జరుగుతాయని చెప్పారు కాబట్టి దానికి కూడా 3 వారాల టైం ఉంటుందని చెప్పినప్పటికీ కూడా ఇంత హడావిడి చేస్తారని వాళ్ళు దానికి సంబంధించి చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలో మరి ఇండస్ట్రీ మొత్తం చంద్రబాబు నాయుడు గారిని కలవాలి, ఓ 10 రోజుల క్రితమే డేట్ ఫిక్స్ ఏంటి, అది జూన్ 15వ తారీఖు సాయంత్రం 4:30 గంటలకు ఆంధ్రప్రదేశ్కి రావాలి. కానీ వీళ్ళు టాలీవుడ్ ఒక SMS పోస్ట్ చేశారంట ఏపీ ప్రభుత్వానికి, మేము ఈరోజు కలవలేకపోతున్నాము, హీరోలందరూ కూడా ఎవరు కూడా అందుబాటులో లేరు, సినీ ప్రముఖులు షూటింగ్లో బిజీగా ఉన్నారు, కాబట్టి మేము మళ్ళీ తర్వాత కలుస్తామని చెప్పారంట. సో ఈ క్రమంలో వాళ్ళకు కోపం వచ్చేసింది ఏపీ ప్రభుత్వానికి, ఒక వర్గం మీడియాకి. ఇప్పుడు ఇది చూడండి, టైటిల్స్ ఏం పెట్టారు ఇక్కడ, పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చిన లైట్ తీసుకుంటున్నారా, 10 రోజుల ముందు చంద్రబాబుతో మీటింగ్ ఉందని చెప్పినా సీఎం చంద్రబాబు కలిసే సమయం లేదా, నేడు సీఎం చర్చలకు రమ్మంటే తిరగలేదా, నాడు జగన్ దగ్గరికి క్యూ కట్టారు అని చెప్పి వాళ్ళ ఒక వర్గం మీడియాలో, అంటే ఈ కూటమికి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో ఒక చర్చ పెట్టారనమాట. టాలీవుడ్కి ఏమైంది, టాలీవుడ్ పెద్దలు తినకూట్ల మట్టి పోసుకుంటున్నారు, ఇక్కడ టాలీవుడ్ బాగుపడాలని వాళ్ళకు లేదు, అంత తీరిక లేదా అని చెప్పి ఈ ఫోటో సాక్ష్యంగా చూపిస్తూ ఉన్నారు. ఈ ఫోటోలో ఎవరెవరు ఉన్నారు, ఈ ఫోటో చెప్తున్న నిజమేంటి, ఇక్కడ అందరూ ఉండగా మరి షూటింగ్లో బిజీగా ఉన్నారని ఎట్లా చెప్తారు అంటే, చంద్రబాబు నాయుడు గారు అంటే లెక్కలేదు, పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ అంటే లెక్కలేదు. సో ఎందుకని, ఏం జరుగుతుంది అంటే అసలు సమయం లేక రావడం లేదా, సైలెంట్ వార్ ఏమైనా జరుగుతుందా అనేటువంటి చర్చ ఇప్పుడు నడుస్తూ ఉంది. అంటే ఇక్కడ వీళ్ళు చూడండి, గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అలాంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది మీకు, జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే పిలిచినప్పుడు అక్కడ కలవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు కదా మీరు, అక్కడికి మీ కష్టాలు మీ ఇబ్బందులు చెప్పుకోవడానికి గేట్ బయట కారు ఆపి నడుచుకుంటూ వెళ్ళారు కదా, ఇండస్ట్రీ మొత్తం చాలా బాధపడింది కదా, ఆ దృశ్యాలు చూసి కన్నీళ్ళు పెట్టుకుందంటే అప్పుడు ఇండస్ట్రీ, అప్పుడు ఆ దృశ్యాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారితో ఆ పెద్దలందరితో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తాను, ఆంధ్రప్రదేశ్లో అంటే విశాఖలో సినిమా ఇండస్ట్రీ డెవలప్ చేసుకోండి, మీకు లొకేషన్ కావాల్సినటువంటి సదుపాయాలు మేము కల్పిస్తాం, స్థలాలు కూడా ఇస్తాం స్టూడియో నిర్మాణానికి సంబంధించి అని చెప్పినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇదే కాకుండా సినిమా థియేటర్లో అక్కడ ఉన్నటువంటి సదుపాయాలకు సంబంధించి కానీ, స్నాక్స్కి సంబంధించి కానీ, టికెట్ల విషయంలో కానీ, పార్కింగ్ విషయంలో కానీ, థియేటర్ల మెయింటెనెన్స్కి సంబంధించి కానీ ఖచ్చితంగా తనిఖీలు చేస్తామని చెప్తే
ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది, ప్రభుత్వంలో దీంట్లో ఎందుకు జోక్యం చేసుకుంటుంది, మా సినిమా మా ఇష్టం, మేము కష్టపడతాం అది అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి క్రమంలో మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా థియేటర్లు తనిఖీలు చేస్తూ ఉన్నారు, ధరలు తనిఖీలు చేస్తూ ఉన్నారు, సామాన్య ప్రజలు మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి కంట్రోల్ చేస్తాం, ఒక కమిటీ వేస్తాం, అధికారుల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే కదా, మళ్ళీ అదే విషయాన్ని ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనేమో సినిమా ప్రభుత్వానికి సంబంధం లేదంట, ఇప్పుడేమో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది అంటే మీ సినిమాకి ఇబ్బంది వచ్చిందని చెప్పి ఇదంతా హంగామా హడావిడి చేసి సినిమా థియేటర్లు తనిఖీలు చేశారు. అప్పుడు ఈ మధ్యకాలంలో టాలీవుడ్ మీద కోపం వచ్చి అందులో ఉన్నటువంటి సినీ ప్రముఖులు కొంతమంది పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ మీద కోపం వచ్చేసి వాళ్ళని ఎట్లాగైనా ఇక్కడికి రప్పించుకోవాలని చెప్పి బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి. మరి అంతే కదా, వాళ్ళ మీడియా కూడా ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసినట్టే కదా, ఇది టైం లేదా, రారా, అంత పొగరేంది, వాళ్ళు ఏమన్నా దేవుళ్ళు అనుకుంటున్నారా, లెక్క లేదా, మెతక వైఖరి ప్రదర్శిస్తూ ఉంటే వీళ్ళకి నచ్చడం లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అయితే వీళ్ళు కరెక్టు. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ప్రతిదానికి వీళ్ళు కలవకుండా వీళ్ళకి సమస్యలు ఉండి వాళ్ళు కలవకపోతే కూడా జగన్మోహన్ రెడ్డి కారణం ఏంటి? ఎందుకని అంటే ఏ ఇష్యూ ఉన్నా ఏదున్నా ఎవరు తప్పు చేసినా ఎక్కడైనా పెద్ద గాలివాన వచ్చి చెట్టు కూలిపోయినా కూడా జగన్ జగన్ అంటారు. ఇంకా ఎప్పుడు మారుతారయ్యా బాబు మీరు? ఎందుకు రావడం లేదు? మీకు వాళ్ళకు మధ్యలో ఏం జరుగుతుంది? మీరు వాళ్ళని ఏమన్నారు? వాళ్ళ లోపల ఏం బాధలు ఉన్నాయి? దేని గురించి వాళ్ళు రాకుండా ఉన్నారు? నిజంగానే సమయం లేకపోవచ్చు అంటే ఒప్పుకోరు మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ ఫోటో చూపిస్తుంది, ఇక్కడ అందరు ఉన్నారు కదా, ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా రాలేదని ఇది కోపం వస్తుంది వాళ్ళకి. ఇక్కడ గద్దర్ అవార్డ్స్ తీసుకోవడానికి అందరూ ఉన్నారు, జూన్ 14న, జూన్ 15 తారీఖున రావడానికి వీళ్ళకి ఎందుకు అంత నిర్లక్ష్యం, లెక్క లేదా అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అసలు మీటింగ్ జరిగింటే కనుక టాలీవుడ్ మొత్తం రూపురేఖలే మారిపోయి ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మరి విశాఖలో మరి టాలీవుడ్ని విస్తరింపజేయాలి, మరి ఆంధ్రాకి టాలీవుడ్ని తీసుకువెళ్ళాలి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి మరి వీళ్ళందరూ భావించారంట. వీళ్ళు పోకపోవడం వల్ల మరి పరిష్కారం కాకుండా అదే రకంగా అయిపోతున్నాయంట, టాలీవుడ్ దెబ్బతినేటువంటి పరిస్థితికి వచ్చిందంట. మరి జగన్మోహన్ రెడ్డి అయితేనే వీళ్ళకి కరెక్ట్ అని చెప్పి వీళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. కొత్తగా ఏమైనా చెప్పేది ఉందా మీరు? గతంలో జగన్ గారు ఏం చెప్పారు అవే కదా మీరు చెప్తున్నది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో ఇండస్ట్రీని డెవలప్ చేద్దాం అని చెప్పారు కదా, అదే కదా మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు. కొత్తగా ఏముంది ఇక్కడ? లేదు కదా. మీరు బ్లాక్మెయిల్ చేస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వీళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే అవమానించాడు. శాలువాలేసి దండం పెట్టి అన్నం పెట్టి మాట్లాడి పంపిస్తే అవమానించారు. అదే చిరంజీవి గారు బయటకు వచ్చి చెప్పారు ఏ రకంగా చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు అని చెప్పి. సో ఇప్పుడేం మనం బ్లాక్మెయిల్ చేస్తాం, భయపెట్టిస్తాం, స్ట్రాంగ్ వార్నింగ్లు ఇస్తాం. పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఉంటే ఇదే మీడియా ఏం మాట్లాడి ఉండేది? ఇదే వైసీపీకి సంబంధించినటువంటి ఒక మీడియాలో లేకపోతే సాక్షి టీవీలో ఈ రకంగా ఇచ్చింది అనుకో, ఎంత అహంకారము! ఇండస్ట్రీలో మనోభావాలు దెబ్బతీస్తారా? ఇండస్ట్రీ అంటే లెక్కలేదా? టాలీవుడ్లో ఉండే వాళ్ళ కష్టం గుర్తించలేరా? ఎంత అవమానం ఇది అని చెప్పి పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టేటోళ్ళు. మరి వీళ్ళు మాత్రం ఈ రకంగా అవమానిస్తారు. టాలీవుడ్ని మొత్తాన్ని అవమానిస్తూ ఉన్నారు వీళ్ళు. బ్లాక్మెయిల్ చేస్తున్నారు, రావాలి అడుక్కోవడం కాదు, బ్లాక్మెయిల్ చేయడాలు, అడుక్కోవడాలు, రండి అని చెప్పడాలు ఇవి కాదు ఉండాల్సింది. అభిమానంతో మా కష్టాలు అక్కడికి వెళ్తే తీరుతాయన్న అభిమానంతో వెళ్ళాలి, అది కదా కావాల్సింది. మరి ఆ 10 రోజులు అవుతున్నా ఫిక్స్ అయినో కూడా వాళ్ళు లైట్ తీసుకున్నారు అంటే దానికి ఏం కారణాలు ఉన్నాయో, మరి లోపల ఏం నడుస్తూ ఉందో మరి వాళ్ళకి, సినిమా పెద్దలకు, ప్రభుత్వానికి తెలియాలి. అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కరెక్టు నడుచుకుంటూ పోయారు, బాగా అవమానించారు. ఇదేందో విచిత్రం, నాకైతే అర్థం కాదు. సో ఏదో మొత్తానికైతే సమయం లేక కాదు, ఏదో సైలెంట్ వారే నడుస్తుందనేటువంటి చర్చనే ఎక్కువగా ఉంది. ఆ సైలెంట్ వార్ దేనికి అనేది అయితే క్లారిటీ అయితే లేదు. మరి తర్వాత కలుస్తారా లేకపోతే లైట్ తీసుకుంటారా అనేది రానున్న రోజులైతే తేలుతుంది. ప్రస్తుతానికైతే వాళ్ళకు మెసేజ్ పెట్టారు, రావడం లేదు, క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పి. ఎస్ఎంఎస్ పెట్టగానే ఇక్కడ ప్రభుత్వానికి కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ జన సైనికులకి అదేవిధంగా ఒక వర్గం మీడియాకి మాత్రం అది రుచించడం లేదు, జీర్ణించుకోలేకపోతున్నారనమాట. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఇట్లా క్యాన్సిల్ చేసుకోలేదు వాళ్ళు, డైరెక్ట్ ఒక టైం కేటాయిస్తే ఆ టైంలోపు అడిగారు, టైం తీసుకున్నారు, అపాయింట్మెంట్ తీసుకున్నారు, వెళ్ళి కలిశారు, అయిపోయింది. ఇప్పుడేమో మేము చెప్తే కూడా రమ్మంటే కూడా రావట్లేదు కదా అని చెప్పి కోపం వస్తుందన్నమాట. సో ఆ కోపంలో నుంచే వస్తున్నటువంటి మాటలు దీన్ని సాక్ష్యంగా చూపిస్తూ, ఈ ఫోటోలు ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళందరూ, ఈ ఫోటో సాక్ష్యంగా చూపిస్తూ టైం లేదని చెప్పి వాళ్ళను తిడుతున్నారు. వాళ్ళని టాలీవుడ్ని టార్గెట్ చేసిన పరిస్థితి. టాలీవుడ్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని కలవాల్సినటువంటి క్రమంలో మరి ఎందుకని క్యాన్సిల్ చేసుకుని, నిజంగా సమయం లేకనా, సైలెంట్ వారా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.